ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమున కొరకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున దేవుడు మనలను నడిపించునుగాక. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వరకున్న వచన భాగములు. 3వ వచనాన్ని నేను చదువుచున్నాను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యం మీది వినుచున్న వారందరూ మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామైన యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచన భాగంలో ఈ 3 వచనాల్లో దేవుడు అబ్రహామునకు తన యొక్క పిలుపును రివ్యూ చేస్తున్నాడు. మరలా రెండోసారి దేవుడు మాట్లాడుతున్నారు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఇంకా చూపించలేదు, చూపిస్తాను, వెళ్ళు. తరువాత మాట, నీవు ఆశీర్వాదముగా నుందువు. గమనించాలి, నువ్వు ఆశీర్వదించబడతావు కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు. ఈరోజు మానవ దైనందిన జీవితంలో 2 ఆశీర్వాదాలు. ఒకటి పరసంబంధమైనది, 2 భూ సంబంధమైనది. భూ సంబంధంగా అనేకులు దీవించబడుతున్నారు, పరసంబంధంగా కూడా మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. అయితే ఈ పరసంబంధమైన వాటిలో మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి మనం ఆశీర్వదించబడడం, 2 మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారడం. అంటే మన ద్వారా ఇతరులు దీవించబడాలి. మనం తిన్నాం, మనం వండుకున్నాం, మనం తిరిగాం, అది కాదు, మనము అనేకులకు ఒక దీవెనకరంగా మారాలి. ఇప్పుడు అబ్రహాముతో ప్రభు అంటున్నారు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఓకే, నువ్వు ఆశీర్వదించబడ్డావు. కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతున్నావు అంటున్నారు. దేవుని ఆత్మీయులారా, మరి ఈ రోజుల్లో అనేక మంది ఆశీర్వదించబడాలి అని కోరుతున్నారు, కానీ అనేక కుటుంబాలు దేవుని ఆశీర్వాదపు నీడకు రాలేదు. బాహ్యంగానూ రాలేదు, ఆధ్యాత్మికంగానూ రాలేదు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో దైవజనుడైనటువంటి పేతురు గారు
తన మొదటి పత్రిక నందు 3వ అధ్యాయం 9వ వచనంలో అంటారు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక వారిని దీవించుడి అంటారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కీడుకు ప్రతి కీడు చేయక అంటే ఎవరో నీకు కీడు చేశారు, నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు వారికి ప్రతిగా కీడు చేయొద్దు. వాక్యం సెలవిస్తుంది, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానాన్ని వెదకి దానిని వెంటాడుము అన్నది. ఎవరో ఒక వ్యక్తి నీకు కీడే చేశారు, కానీ నువ్వు ప్రతిగా కీడు చేయకు, అప్పుడు మనం దీవించబడతాం. ఈ రోజుల్లో అలా కాదు కదా. ఒక వ్యక్తి నీకు నష్టం చేసినప్పుడు నువ్వేమనుకుంటావు, నాకు ఒక అవకాశం రాదా, నా అవకాశం వచ్చిన రోజు తొక్కేస్తాను పాతాళానికి అనుకుంటున్నాం. అది తప్పు. దేవుని కృపలో సేవకునిగా నేనైనా దేవుని బిడ్డగా మీరైనా మనం దీవించబడాలంటే ఎవరైతే మనకు కీడు చేశారో వారికి మనం ప్రతి కీడు ఎన్నటికీ చేయకూడదు, ఎన్నటికీ చేయకూడదు. హౌ కెన్ ఇట్, ఇది ఎలా సాధ్యం? నేను అంటాను, మనుషులుగా మనకు అసాధ్యం అయి ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమతో దేవుని మనసుతో మనకు సాధ్యమే. మీకు సందర్భాన్ని చెప్తాను. ఓ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 12 మంది కొడుకులు, 13 ఆడబిడ్డ, 13 సంతానం. మొదటి కుమారుడు రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామిన్. ప్రియులారా, ఈ యోసేపుకు 10 మంది అన్నలు, ఒక తమ్ముడు. యోసేపు 11వ సంతానం. అన్నలు మందలు మేపుతున్న సమయంలో డాడీ పంపించారు క్యారేజీ ఇచ్చి, యోసేపా యోసేపా అన్నలను చూసిరా అని. అన్నలు తనకి కీడు చేశారు, కొట్టారు, గుంటలో పడేశారు, తీసి మరుసటి దినాన అమ్మివేశారు. ఇంటికి వచ్చి డాడీతో చచ్చిపోయాడని చెప్పారు. బహుశా ఆదరణ కూటాలు, జ్ఞాపకార్థ కూటాలు అయిపోయినాయి యోసేపు జీవితంలో, యోసేపుని బట్టి. అయితే పిల్లరా, ఒకరోజు వచ్చింది, యోసేపు ఐగుప్తు దేశాన్ని శాసిస్తున్నాడు. కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి ఉన్నదని యాకోబు తన కుమారులను పంపించాడు అక్కడికి. ప్రియులారా, తన అన్నలో బక్కచిక్కిపోయి యోసేపు ఎదుట చేతులు కట్టుకుని నిలవబడ్డారు. యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. తన అన్నలను గుర్తుపట్టాడు. ఓ రోజు తండ్రిని కూడా రప్పించేసుకున్నాడు ఐగుప్తుకి. ప్రియులారా, యాకోబు చనిపోయిన తర్వాత యోసేపుతో తమ అన్నలు అంటారు, డాడీ బ్రతుకున్న కాలంలో నీ అన్నలకు నువ్వు కీడు చేయొద్దని నీతో చెప్పలేదా? సమాధానంగా బ్రతకండి మాతో చెప్పాడు డాడీ అని చెప్తారు. అప్పుడు యోసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి, కానీ దేవుడు నాకు అది మేలుగా చేశాడు. నేటి దినాన మిమ్మల్ని అందరిని పోషించడానికి దేవుడు ముందుగా ఈ ఐగుప్తునకు నన్ను పంపాడన్నా అని చెప్తారు. పిల్లరా, యోసేపు అన్నలు యోసేపు కీడు చేశారు, కానీ యోసేపు తన అన్నలకు మేలు చేశాడు. కనుకనే కాబోలు తనది కాని పరాయి దేశంలో బానిసగా అడుగుపెట్టిన యోసేపు దేశాన్ని పాలించే రాజరికపు స్థాయికి ఎదిగాడు. ఆధ్యాత్మికంగా ఎదిగాడు, ఆర్థికంగా ఎదిగాడు, పేరు విషయంలో ఎదిగాడు, అన్ని కోణాలలో దీవించబడ్డాడు. మరి ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, బైబిల్లో జరిగిన స్టోరీస్ అన్నీ విని అమ్మయ్య ఎంత బాగుంది అనుకోవడానికేనా? జీవితంలో మనం ఎప్పుడు ఆచరిందాం వీటిని? బైబిల్లో రాయబడిని కేవలం మనం విని చదవడానికి కాదు, మన జీవితానికి అన్వయించుకోవడానికి అవి. యోసేపు నాకు తన అన్నలు కీడు చేస్తే తను మేలు చేశాడండి. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకెవరు కీడు చేశారు? నీ ఉప్పు తిన్న వాళ్ళే నీకు కీడు చేశారా? స్వజనులు నీకు కీడు చేశారా? ఎవరు నీకు కీడు చేశారు? ఒక మాట, నువ్వు ప్రతి కీడు చేయొద్దు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. ఇక రెండో విషయం,
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక వారిని దీవించండి అన్నాడు ఆయన. రెండో పని అంటే మనం ఏం చేయాలంట? దీవించాలంట. దూషించక వారిని ఏం చేయాలంట? దీవించాలి. ఇది నేను చెప్పడం ఈజీయే, మీరు వినడం కూడా ఈజీయే, కానీ ఆచరణలోకి వస్తే మనకు కొంచెం కష్టంగా మారుతుంది. కీడు చేసిన వ్యక్తికి ఎలా దీవిస్తామండి? నష్టం చేసిన వ్యక్తిని ఎలా దీవిస్తాం? మన మీద నిందలు వేసిన వ్యక్తికి ఎలా ప్రైజులు చెప్పగలుగుతాం? కొంచెం కష్టం ఇది. అయితే దేవుని పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం ఆచరణలోకి తెద్దాం. ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏమున్నది మన జీవితంలో? మనం ప్రయత్నం చేయగలిగితే సాధించలేనిది ఏముంది? దీవించండి అంటున్నారు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యేసును అప్పగించడానికి గెత్సేమనే తోటలోకి సైనికులతో దొంగలతో వచ్చాడు. ప్రభువుకు తెలియదు ఆ సంగతి. ప్రభు అంటారు, చెలికాడా, నువ్వు జరిగించవలసింది త్వరగా జరిగించరే దుర్మార్గుడా, నన్ను హింస పెట్టడానికి వీళ్ళతో వచ్చావని ప్రభు అనలా. చెలికాడా అంటే ఎంతగా ప్రేమించాడు చూడండి. స్నేహితుడా, ప్రియమైనవాడా, నువ్వు జరిగించవలసింది జరిగించు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అదే సందర్భంలో మలుకు అనబడిన ఒక సైనికుడు ప్రభు మీదకు వస్తుంటే పేతురు తన వరలో ఉన్న కత్తిని తీసి మలుకు అనే వ్యక్తి చెవిని తెగ నరుకుతాడు. జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ప్రభువు ఆ వ్యక్తిని, నా మీదకు వస్తున్నావు కనుక నీకు ఇలాంటి శిక్ష పడింది అనలా. ఆ వ్యక్తిని కూడా ప్రేమించి ఆ వ్యక్తికి చెవిని మరలా తిరిగి అతికింపచేశాడు. మరి యేసయ్య పిల్లలుగా పిలువబడుతున్న మనం, యేసయ్య రక్తమును స్వీకరిస్తున్న మనం, రక్తంలో కొనబడిన మనము, మరి ఆయన ప్రేమను మన క్రియల్లో చూపించొద్దా? చేద్దాం. దేవుని కృప మనకు తోడై మనల్ని ఆశీర్వదించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన లేఖనం మీది అయ్యా, వివరించబడిన మాటలన్నీ మీవి. మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మమ్ములను ఆశీర్వదించుటయే గాక మేము అనేకులకు ఆశీర్వాద కారకులుగా మమ్మల్ని మలచండి. ఈ తరానికి మిమ్ములను లోకానికి పరిచయం చేయగలిగే అభిషేకం, అనేకులకు దీవించబడే ద్వారాలుగా మేము మారుదుముగాక. మా ఆత్మీయ బిడ్డల కుటుంబాలను దీవించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.